నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని విమర్శించే హక్కు వినయ్ రెడ్డికి లేదు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ బీజేపీ నేతలు. హామీలు ఇచ్చాం, నెరవేరుస్తాం. ప్రజాపాలన సంబరాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిల వ్యాఖ్యలు. ఆర్మూర్లో పెరుగుతున్న కుక్కల బెడద. 36వ వార్డులో పిచ్చి కుక్కల దాడిలో 11 మందికి గాయాలు. చదువుతో పాటు క్రీడలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యం. హెచ్జిఎఫ్ ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ క్రీడలను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి. అధికారులకు సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ రాజు సూచనలు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన సమరాలను ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 500కే సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కో బుమన్న, జిల్లా సెక్రటరీ గోపి, సీనియర్ నాయకులు వైశ్రీ, టౌన్ ప్రెసిడెంట్ అశోక్, ఏఎంసీ డైరెక్టర్ నవేద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నజీర్, అంజాద్, మాజీ ఎంపీపీ చిన్నయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడినటువంటి రోజు మరి గతంలో మేము చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసి ఒక సంవత్సరం విజయవంతంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయవంతమైనందుకు మరి అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా బోనస్ ఇవ్వడము, 24 గంటల కరెంట్ ఇవ్వడము, ఇవాళ రైతులు అత్యధికంగా ఎన్నడూ ఏ చరిత్రలో లేని విధంగా ఒక రికార్డు సృష్టించినటువంటి 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి మరి అదేవిధంగా ఇలా 60,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి మరి మహిళలకు కూడా 1,00,00,000 మంది మహిళలకు 1,00,00,000 కోట్లతోని మరి రుణాలు ఇప్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ మేము రాబోయే కాలంలో అందరు కూడా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాము, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము, మరి ఇంకా 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ బస్సు ఫ్రీ, చెప్పినవన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మేమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాదు, మరి మహిళలు, రైతులు, ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ ఈరోజు మరి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు విశాలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా విద్యాధికారి అశోక్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగమణి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం జిల్లా విద్యాధికారి అశోక్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో క్రీడా మైదానం విశాలంగా ఉండటంతో పాటు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో క్రీడలకు ఉండే విధంగా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రతి క్రీడాకారుడికి చదువు, క్రీడలు రెండు అవసరమని తెలిపారు. గెలుపు ఓటములు సమానంగా తీసుకున్న క్రీడాకారుడే ముందుకు సాగుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గంగమోహన్, స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. SGF Under 17 Boys and Girls Inter-District Softball Tournament Come Selections 2024-25 Open. చూసిన వాళ్ళతో కూడా అంటే మా పిల్లలు కూడా ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో. ఇందాక కూడా చెప్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా మీరు కూడా అంతర్జాతీయ స్థాయిలో మన పేరు ప్రఖ్యాతులు రాష్ట్రం తరఫున నిలబెట్టాలని చెప్పేసి కోరుతూ ఈ అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రత్యేకించి
సౌహృద్భావంతో స్ఫూర్తిని తన దాతృత్వాన్ని ఇస్తున్న దయానంద రెడ్డి గారికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు నేను కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాల అనేది మనం ఎక్కడ కూడా తీసిపోని విధంగా క్రీడల్లో అయినా సరే చదువులో అయినా సరే మనం అందరం కూడా ముందు వరుసలోనే ఉంటాం. మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చాము, మీరు అక్కడి నుంచి రావడం అనేది నిజానికి మాకు ఇంకా కూడా నిజానికి స్ఫూర్తి. మీరందరూ కూడా ఒక రకంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీరందరూ గెలవడం అనేటటువంటిది ముఖ్యం కాదు. ఎవరో ఒకళ్ళు గెలుస్తూ ఉంటారు, ఈసారి గెలుస్తాం లేకుంటే నెక్స్ట్ టైం గెలుస్తూ ఉంటాము. గెలిచే విధానాన్ని అర్థం చేసుకోవాలి. గెలిచే విధానాన్ని సో అండ్ సో టీము ఎందుకోసం గెలిచింది, వాళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిండ్రు, అది అవగాహన చేసుకోవడం అనేటటువంటిది మనకు చాలా ముఖ్యం. గెలిచే విధానాన్ని అవగాహన చేసుకుంటూ మీరు భవిష్యత్తు లోపల అత్యున్నతమైనటువంటి స్థానాలకి వెళ్తారని ఆశిస్తున్నాను. మంచి క్రీడలను నిర్వహిస్తున్నటువంటి మండల్లో మన జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారికి, పీడీలకు, కోచ్లకు, అబ్జర్వర్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా తరపున ఎస్జిఎఫ్ తరపున అందరికి కూడా ఈ 10 జిల్లాల నుంచి వచ్చిండ్రు, అందరూ కూడా నిజామాబాద్ డిస్టిక్ ప్లేయర్సే అనుకొని మేము జడ్జిమెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులకు సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చామని, ఎటువంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు శేఖర్, దత్తారెడ్డి, రాజు తదితరులు ఉన్నారు. ఫోటో తీసుకుంటాము, మనము ఇంటికి సంబంధించిన ఫోటో తీసుకుంటాము, అక్కడనే ఇల్లు కట్టుకోవాలి. నేను ఇక్కడ తీసుకొని తర్వాత వేరే దగ్గర కట్టుకుంటా అంటే కాలేదు. జియో కోఆర్డినేట్స్ వస్తాయి మనకు. ఇప్పుడు ఇందులో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు జియో కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ జియో కోఆర్డినేట్స్ ప్రతి దశలో కూడా సింక్ అయ్యేటట్టు ఉంటుంది. అవి కాకపోతే మ్యాచ్ కాకపోతే వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది రాదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంటి పాత ఇల్లు గులగొట్టుకుని కట్టుకుంటామంటే ఆ ఇల్లు ఫోటోనే తీసుకోండి. లేదు మాకు ఈ ఆర్మూర్ మున్సిపాలిటీని ఎక్కడో ఒక దగ్గర మాకు జాగా ఉందంటే ఆ జాగానే ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడనే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి తప్ప వేరే దగ్గర కట్టుకోవడానికి లేదు. అది ఫస్ట్ వాళ్ళకి చెప్పండి మీరు వెళ్ళినప్పుడు. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో ఫ్రూట్స్ డే ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ పాఠశాలలో నర్సరీ నుండి 2వ తరగతి విద్యార్థుల వరకు రకరకాల పండ్లను తీసుకురావడం జరిగిందని, పండ్ల రకాలు విద్యార్థులు కూడా అదే రకంగా దుస్తులు వేసుకొని రావడంతో పాఠశాల అంతా రంగులమయమైందని చెప్పారు. ప్రతి ఫ్రూట్ గురించి, వాటిలో ఉన్న ప్రోటీన్స్ గురించి విద్యార్థులకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని విమర్శించే హక్కు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి లేదని బీజేపీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధులు కలిగుట గంగాధర్, జస్సు అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలపురాజు, నాయకులు మందుల పోషెట్టి మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడడం సరికాదని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అని, వినయ్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాత్రమేనని గుర్తు చేశారు. మీడియా సమావేశాల్లో ఎమ్మెల్యే గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీజేపీ నాయకులు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు వేణు, యుగంధర్, ప్రశాంత్, ఉదయ్ గౌడ్, నవీన్ తదితరులు ఉన్నారు. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యే అయితే మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో గతంలో ఉన్న కేసీఆర్ ఉంటుండే కదా, అది కూడా మీరు మర్చిపోయి అలా కలెక్టర్ గారితో మాట్లాడడం చాలా విడ్డూరము. వినయ్ రెడ్డి, మీకు ఏదైనా చేతనైతే ప్రతిపక్షంలో ఉంటూ ఇక్కడ ఆర్మూర్ ప్రజలకు ఏదైతే అభివృద్ధి ఎలా దాని గురించి కష్టపడు నిధులు తీసుకురాగానే ఇలా రాకేష్ రెడ్డి గారిని విమర్శించడము, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడము జాగ్రత్తగా ఉండు. ఇలాంటివి ఎక్కువ మరొకసారి విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. వినయ్ రెడ్డి నుంచి పడితే పట్నంలో ఉన్న రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులైతే మీరు రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు అన్ని విధాల ఆశీర్వదించి గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ గౌరవాన్ని, ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై, మనందరిపై ఉంటుందని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. రాబోయే రోజులలో మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తాదని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి
తనను తిట్టి ఇష్టం వచ్చినట్టు తిడితే ఈరోజు కేసీఆర్ పరిస్థితి ఏందండి? రేవంత్ రెడ్డి కూడా తాను ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వల్గర్ భాష మాట్లాడుతున్నాడు. అదే పుడికి పుచ్చుకున్నటువంటి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సభ్యత కాదు. సభ్య సమాజం మిమ్మల్ని తిరస్కరించింది. మళ్ళీ తిరస్కరించుకోకుండా మళ్ళీ మీరు ఏదైనా కావాలి అనుకుంటే మర్యాదపూర్వకంగా ఉండండి, మర్యాదపూర్వకంగా మెదలండి. లేదంటే మీ పరిస్థితి ఎప్పుడు కూడా సెకండ్ నెంబరే ఉంటుంది. రాబోయే కాలంలో మీరు గెలవరు, ప్రజాప్రతినిధి కారు. మీరు ప్రజాప్రతినిధి కావాలి అనుకుంటే మాత్రం మర్యాద ఉందని చెప్పి భారతీయ ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సాయిబాబా గౌడ్ను యువజన కాంగ్రెస్ నాయకులు శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ ప్రమోద్, నాయకులు జిమ్మి రవి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సైనికులు వెన్నెముక అంటే యూత్ కాంగ్రెస్. మా పార్టీ యూత్ కాంగ్రెస్ కు ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రముఖంగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయే లోకల్ ఎలక్షన్లో వీళ్ళు మాకు మా పార్టీకి వెన్నుదండుగా ఉండి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి నాగేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అయ్యప్ప మాలధారులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు జలంధర్, అయ్యప్ప మాలధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. కంటే భిన్నంగా జరపాలని పొద్దున్నే తీసి మరి పురవీధుల్లో అయ్యప్ప స్వామిని అందరికీ అయ్యప్ప ఆలయం రావాలంటే ఆ దర్శన భాగ్యం అందరు కలగదు. మరి మనం అయ్యప్ప ఎక్కడో లేడు, మీ ఇంటి గుమ్మం వద్ద ఉంటాడు, మీ ఇంటి వద్దకు వస్తాడు, ధర్మాన్ని కాపాడతాడు, భక్తిని కాపాడతాడనే ఉద్దేశంతో మనం ఆర్మూర్ పురవీధుల గుండా మనం అయ్యప్ప ఆరాటోత్సవాన్ని సరి ఘనంగా జరపాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోజు ఒక 2 గంటల సమయం అయ్యప్ప సేవకు మీ అందరూ కేటాయించాలని, అట్లాగే 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు జరిగే కార్యక్రమం మీ అందరూ ఇక్కడ ఉన్న సాగులు కనీసం మనిషిగా 10 మంది తీసుకొచ్చిన వందలాది మంది మనం కనబడితే అక్కడ ఉన్నటువంటి మాలయ్యని నాన్ సాములకు కూడా భవిష్యత్తులో మేము మాలేస్తే అద్భుతంగా ఉంటుందనే ఒక ప్రేరణ కలిగించడానికి అరట్టు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈటీ టెక్ ఆధ్వర్యంలో బెస్ట్ స్కూల్ ఎంపికలో ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల ఎంపికైందని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ పట్టణంలోని జూబ్లీహిల్స్లో ఈటీ టెక్ ఆధ్వర్యంలో ది బెస్ట్ స్కూల్ ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలకు బెస్ట్ స్కూల్ అవార్డు దక్కిందని, పాఠశాలలు అన్ని విధాలుగా ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడం వల్ల తమకు ఇలాంటి అవార్డు దక్కిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈటీ టెక్ అతిథులు తదితరులు ఉన్నారు. ఏవైతే వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉన్నారో ఎన్జిఓస్ కావచ్చు, అనేక రకాల ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి అనేక రకాల ఎంటర్ప్రెన్యూర్స్ తమ స్టాల్స్ ద్వారా కూడా మరి అందరికీ ఉపయోగపడేటువంటి మరి వివరాలు, విశేషాలు, వస్తువులు, న్యూ టెక్నిక్స్, న్యూ టెక్నాలజీ మనకందరికీ అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది నాకు మరి సంతోషంగా ఉంది. మీకు కూడా ఇది చాలా ఉపయోగపడదనే విషయాన్ని పడుతుందనే విషయాన్ని నేను సందర్భంగా భావిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కుక్కలతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో పిచ్చి కుక్కలు సుమారు 11 మందిపై దాడి చేశాయి. బాధితులను ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కుక్కలను నియంత్రించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని బాధితులు ఆగ్రహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా పెరిగిపోయిందని, అధికారుల నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నా పేరు గౌతమ్. నేను ఇలా స్కూల్లోకి వచ్చి బయటికి వెళ్ళిన. నేను వెళ్ళంగా అదే వచ్చి నన్ను అటాక్ చేసింది. నేను ఇలా అన్నా అని మా దోస్తు వచ్చి కొట్టిన, అయితే పోయింది, ఉరికింది. అది కుక్కలు కాటు వేయడం వలన పిల్లలకు ఇబ్బంది ఉన్నది కాబట్టి దయచేసి మనము అందుబాటులో ఉండి మనము హాస్పిటల్కి వచ్చి బాబుని చూపించాము. దండం పెట్టి ధైర్యం చేసి మీ మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే,
కుక్కల బెదర నుంచి తప్పియాలా అనేది మేము కోరుకుంటున్నాం. కమిషనర్ గారు మీకు దయచేసి మా పూర్తిగా మేము చెప్తున్నాము. ఇది హుసేనాబాద్ గల్లీ సార్, తొందరగా యాక్షన్ చేయండి సార్. మా గల్లీకి చాలా చాలా విపరీతమైన కుక్కలు ఉన్నాయి సార్. అదే మీరు తొందరగా తీసుకుంటే ఇమ్మీడియట్గా తీసుకుంటే బాగుంటుంది సార్. ఇళ్లల్లో విద్యార్థులు సెల్ ఫోన్లు వాడకుండా చూడాలని, రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయానంద్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను 90 రోజుల యాక్షన్ ప్లాన్ సఫలీకృతం అయ్యేటట్టు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థులు ఇంటి వద్ద సెల్ ఫోన్ చూడకుండా చదివే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం ఖచ్చితంగా 75% ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జెడ్పీహెచ్ఎస్ చింతలూరు పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సందర్శించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు సైన్స్, సామాజిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రదర్శనలను పరిశీలించి నూతన విజ్ఞానాన్ని పొందారు. ప్రధాన ఉపాధ్యాయులు లచ్చన్న ప్రోత్సాహంతో ఫిజిక్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు వివిధ ప్రయోగాలను వివరించి వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను అవగాహన కల్పించారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయులు గణితంలోకి సంబంధించిన ప్రదర్శనలను విద్యార్థులకు వివరించి అర్థమయ్యే రీతిలో అనేక ప్రశ్నలపై స్పష్టతనిచ్చారు. సామాజిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు భౌగోళిక మరియు చారిత్రక అంశాల ప్రదర్శనలను చూసి అవగాహనను పెంచే ప్రయత్నం చేశారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు జీవ సంబంధ ప్రదర్శనలను వివరించి జీవ వైవిధ్యంపై విద్యార్థులకు జ్ఞానాన్ని అందించారు. ఎర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వామివారి ఆరట్టు మహోత్సవం పల్లకీ సేవ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో భక్తి గీతాలకు నృత్యాలు చేశారు. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అయ్యప్ప స్వాములు తెలిపారు. అయ్యప్ప స్వామిని ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నామని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. అడుగడుగున మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రధాన వీధులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగాయి. అనంతరం అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాములకు భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశామని వినోద్ గురుస్వామి తెలిపారు. ఈ అయ్యప్ప ఆరట్టు మహోత్సవంలో అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాంటి కష్టాలు కూడా సర్పదోషము, కాల సర్పదోషము, ఆరోగ్య రీత్యా ఉన్న అనారోగ్య మొత్తం వెళ్ళిపోయి అలాంటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే చూశారో ఖచ్చితంగా ఈ షష్ఠి నుండి వచ్చే షష్ఠి వరకు అంటే 1 year లోపల ఖచ్చితంగా వాళ్ళ ఫలితాలు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశానుసారం తిథి భోజనం అనే కొత్త కార్యక్రమాన్ని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తిథి భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ తిథి భోజనంలో పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యవంతమైన అదనపు ఆహార పదార్థాలు, విద్యార్థులకు 3 రకాల కూరగాయలు, స్వీట్, మిర్చి, బిర్యానీ అందించడం జరిగిందని అన్నారు. ఈ తిథి భోజనం పట్ల విద్యార్థులు ఎంతో ఆనందంతో వినూత్నమైనటువంటి కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు ఆహార పదార్థాలతో సప్లిమెంటరీ న్యూట్రిషన్ల ద్వారా విద్యార్థులలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందరూ కూడా భాగస్వాములై తమ వంతు సహకారం అందించారని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం పోషణ్ కార్యక్రమంలో భాగంగా తిథి భోజనం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ అన్నారు.
శనివారం ఎర్గట్ల మండల కేంద్రంలో ప్రజాపాలన సంబరాలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోని 55,000కు పైగా ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ అన్నారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి కూడా మేము పిలుపునిస్తున్నాం. దాదాపు 31,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ ఏర్పడడం జరిగింది. కానీ కొంత 21,000 కోట్లు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా 10,000-11,000 కోట్లు రావాల్సి ఉంది. కాబట్టి రైతులు కూడా పూర్తి స్థాయిలో పునరాలోచించుకోవాలి. ఇంకా రాని వాళ్లకు ఖచ్చితంగా ఈ నెలలో అంటే జనవరి సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని ఎవ్వరు కూడా వేరే రకంగా ఆలోచిద్దని చెప్పి కోరుకుంటూ, అదే మాదిరిగా ఏడాది పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. ఇంకా అదే కాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 5 లక్షల వరకు లబ్ధిదారులకు రావడం జరుగుతుంది. ఈ పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాలు దీనికి దేనితో ముడిపడి ఉన్నాయంటే డబ్బులతో ముడిపడి ఉన్నాయి. వాడు వేసిన వాళ్ళు కేసీఆర్ వేసిన అప్పు 7 లక్షల కోట్లను మితిమీర్చి చేసేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని విధాలు ఆలోచించి మన రేవంత్ అన్న గారు డబ్బులను బట్టి అన్ని పథకాలు ముందు తీసుకుపోతున్నారు. కొద్దిగా మనకు ఓపిక అవసరం. 10 ఏళ్ళలో చెయ్యని పని ఒక ఏడాది వేయాలంటే సాధ్యం కాదు. ఇంకో ఏడాది టైం పడుతుంది. అంత ఓపిక అవుతారని అర్థం చేసుకొని రేవంత్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని విమర్శించే హక్కు వినయ్ రెడ్డికి లేదు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ బీజేపీ నేతలు. హామీలు ఇచ్చాం, నెరవేరుస్తాం. ప్రజాపాలన సంబరాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిల వ్యాఖ్యలు. ఆర్మూర్లో పెరుగుతున్న కుక్కల బెడద. 36వ వార్డులో పిచ్చి కుక్కల దాడిలో 11 మందికి గాయాలు. చదువుతో పాటు క్రీడలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యం. హెచ్జిఎఫ్ ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ క్రీడలను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి. అధికారులకు, సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ రాజు సూచనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.